ఏదైతే పువ్వర్తి గ్రామానికి చెందినటువంటి ఏదైతే గ్రామ సమీపంలో మనం ఉన్న ఇంకా 11 కిలోమీటర్లు వెళ్తే ఏదైతే హిడ్మాకు సంబంధించినటువంటి గ్రామానికి మనం చేరుకుంటాం. పూర్తి మొత్తంలో ఎక్కడ చూసినా కూడా రోడ్లు మరి చాలా అధ్వారణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే మరి గత 20 ఏళ్ళ కిందట దేశం ఏ విధంగా ఉండేనో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. అభివృద్ధి ఇప్పుడిప్పుడే జరుగుతున్నట్టు కూడా మనం చూడవచ్చు. పూర్తి మొత్తంలో రోడ్లకు సంబంధించి ఇప్పుడే పనులు జరుగుతూ ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే అభివృద్ధి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఏదైతే ఈ పువ్వర్తి గ్రామానికి వెళ్ళే రూట్లో చూడవచ్చు. పూర్తి మొత్తంలో నిర్మాణాలకు సంబంధించి కూడా ఇక్కడ పనులు జరుగుతున్నట్టు కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. ఏదైతే ఇటీవల కాలంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మారేడుమిల్ అడవిలో చనిపోయినటువంటి హిడ్మాకు సంబంధించినటువంటి గ్రామానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే నివాసులతోటి మాట్లాడి చిన్నతనంలో ఉన్నటువంటి హిడ్మా పరిస్థితి ఏ విధంగా ఉండే, ఆయన నేపథ్యం ఏంది, అడవుల బాట హిడ్మా ఎందుకు పట్టాడు, ఆ తర్వాత ఆయన మరి ఏం చదువుకున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, మరి ఇంత దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసినటువంటి హిడ్మాకు సంబంధించి మరి ఇక్కడ ఏ విధంగా ఉండే, ఇంతకుముందు ఇక్కడికి ఏమన్నా వస్తూ ఉండేనా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఏంది, ఆయనకు సంబంధించినటువంటి నేపథ్యం ఏంది అనే అంశాల గురించి మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఏదైతే హిడ్మాకు సంబంధించినటువంటి తల్లి మరి ఆ రోజు చూసినటువంటి వీడియోలో చాలా వరకు కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. సో ఆమెతో కూడా ఒకసారి మాట్లాడి మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే హిడ్మా అంటే దేశవ్యాప్తంగా మరి పేరువైనటువంటి వ్యక్తి, మావోయిస్టులో బడా నేతగా ఉన్నటువంటి హిడ్మాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశాల గురించి ఒకసారి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూసే ప్రయత్నం చేద్దాం.